పదవీ కాలం ముగిసింది కానీ ఆ మహిళ మాజీ కార్పొరేటర్ మాత్రం ఇంకా అదే పదవిలో ధ్యాసలో ఉన్నారా? ఆ వాహనంపై కనిపిస్తున్న స్టిక్కర్స్ తో కాంగ్రెస్ నేతలకు కాల్చుకొస్తుందా? తాజా మాజీ అయ్యారు కానీ వాహనం మాత్రం ఇంకా తాజాగానే దర్శనమిస్తుందా? అందుకే ఆ ఫిర్యాదును ఆధారాలతో సహా కలెక్టర్కి ఇచ్చారా? పదవీకాలం ముగిసిందో మొర్రో అంటూ ఆ మహిళా నాయకురాలు మాత్రం పట్టించుకోవడం లేదా? ఫిర్యాదు చేస్తామంటూ మీడియా ముఖంగా బదిలిచ్చినా వారి మాటను లెక్క చేయడం లేదా? కార్పొరేటర్ అనే స్టిక్కర్ తో తిరుగుతుంటే కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారా? ఇక తాడో పేడో తేల్చుకోవడానికి కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లారా? ఏంటి ఎవరి పని ఇది అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. దీపికాపై కలెక్టర్ కు ఫిర్యాదు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. గతనాటి తాజా ప్రస్తుత మాజీ కార్పొరేటర్ కొంతం దీపికా నరసి గురించి అందరికీ తెలిసిందే. అందరికీ కొరకరాని కొయ్యగా ప్రతి విషయంలోనే గతనాటి పదవి కాలంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అంటూ అందరినీ అద్దరగొట్టిన మహిళా నేత ఆవిడ. అయితే అప్పుడు కార్పొరేటర్గా పదవిలో ఉండడంతో ప్రోటోకాల్ కూడా ఉండడంతో ఇక కాంగ్రెస్ నేతలు చెలబుత్తులు తగిలిస్తూనే చేసేదేమీ లేక నడిపించుకుంటూ వచ్చారు. ఎప్పుడు అవకాశం తగ్గుతుందని ఎదురు చూసిన చలాకీ మాటలతో అన్నిటినీ ప్రశ్నలుగానే మార్చి ఆమె బయటపడగా మాకు సమయం వస్తుందని కాంగ్రెస్ నేతలు ఎదురు చూశారు. దానికి తగ్గట్టుగానే పదవీకాలం ముగిసిన వెంటనే ఆమెకు సమాచారం ఇవ్వొద్దని బ్రేక్ చేయగా ఆమె గగ్గోలు పెడితే మీ పదవీకాలం ముగిసింది అని పదే పదే గుర్తు చేశారు. ఈ సమయంలో ఒక అవకాశం దక్కినప్పుడు చూద్దామంటూ ఎదురు చూస్తుండగా అదే సమయంలో ఆమె పదవీకాలం ముగిసిన ఆమె వాహనానికి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అన్న స్టిక్కర్ మాత్రం కాంగ్రెస్ నేతల కంటపడింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబైన బద్రీనాథ్ యాదవ్ మీ పదవీకాలం ముగిసినా కూడా స్టిక్కర్ ఎలా వాడతారంటూ పదే పదే మీడియాలో తెలియజేయగా ఆ మాటలు పట్టించుకోలేదు. దీంతో ఇక దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో బద్రీనాథ్ యాదవ్ నిమగ్నమయ్యారు. అందులో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ కు రాతపూర్వకంగా ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ గా పదవీకాలం ముగిసిన కొంత దీపికా నరేష్ మాత్రం అదే ప్రోటోకాల్ అంటూ హడావిడి చేయడంతో పాటు ఇంకా ఆమె ప్రయాణించే కారుకు కార్పొరేటర్ అనే స్టిక్కర్ తగిలించుకున్నారని, ఇది చీటింగ్ అవుతుందని వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన కారు ఫోటోలతో పాటు స్టిక్కర్ ఫోటోలను అటాచ్ చేసి కలెక్టర్ కార్యాలయంలో అందించడంతో పాటు పదవీకాలం ముగిసినా ఇంకా పదవిలో ఉన్నట్టు కారుకు స్టిక్కర్లు పెట్టడం చీటింగ్ అవుతుందని వెంటనే చర్యలు తీసుకోవాలంటూ తన ఫిర్యాదును బద్రీనాథ్ యాదవ్ అందించారు. అసలే చలాకీ దీపిక మీద ఎప్పుడు ఫిర్యాదు చేసేందుకు సమయం దొరుకుతుందా అని కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తుండగా ఆధారాలతో ఎటువంటి కీ దొరకకపోవడంతో చివరికి దొరికిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు. కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుద్దాం. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. బొల్లు కిషన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. 10 ఏళ్ల ఆశయం ముగ్గురు నేతల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎంపీగా మొదటి నిధులు తెచ్చిన ఘనతను మల్లారెడ్డి అందుకుంటే దివంగత ఎమ్మెల్యే సాయన నిధులతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కన మహేష్ రెడ్డి సొంత నిధులతో ఎట్టకేలకు అంబేద్కర్ జయంతి సాక్షిగా ప్రారంభోత్సవానికి నోచుకుంది. నాడు వ్యవసాయం చేసిన చోట తన మిత్రులతో కలిసి గడిపిన చోట ఇంతటి కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై మాజీ మంత్రి మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేయగా ఇంతటితో సరిపోలేదు, మున్ముందు కూడా కావలసిన సహాయాన్ని అందిస్తారంటూ హామీని అందించారు. కంటోన్మెంట్ పెద్దతోకట చింతబస్తిలోని కమ్యూనిటీ హాల్ ఇది. మల్కాజ్గిరి ఎంపీగా మల్లారెడ్డి ఉన్న సమయంలో తాను పుట్టి పెరిగిన ప్రాంతం అంటూ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయగా అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన నిధులతో 2020లో పనులు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. కానీ అనంతరం నిధులు లేక ఆగిపోయిన పరిస్థితుల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కన మహేష్ రెడ్డి తన వంతుగా అంటూ సొంత నిధులు అందించడంతో ఎట్టకేలకు 10 ఏళ్ల శ్రమ ఫలించింది. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి కాగా నేడు మాజీ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ గా నామకరణం చేయగా షెడ్యూల్ క్యాస్ట్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సారథ్యంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి సారథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరు కాగా నాటి తన చిన్ననాటి మిత్రులను పలకరించడంతో పాటు నాడు వ్యవసాయం చేసే సమయంలో తమ పంట పొలాలను వెళ్లడానికి ఇదే దారిని వాడేవారిని వీరితో కలిసి జీవనం సాగించామంటూ గుర్తు చేయడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ముగ్గురి సహకారంతోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయిందంటూ తెలియజేయడంతో పాటు జేఎంఆర్ వెంట పని చేయడంతో మల్లారెడ్డి అభినందనలు తెలియజేసి ఇక ఏదైనా సహకారం కావాలంటే అందిస్తానంటూ తెలియజేశారు. ఈ బస్తీలో డెవలప్ అయినందుకు నేను ఎంపీ అయినాక ఫస్ట్ ఫండ్ దీనికే ఇచ్చిన.
ఇక్కడ నాగదేవత గుడి కూడా కట్టించిన ఈ రోజు నా చేతుల మీదనే నేనే కట్టించి మా మహేశ్వర్ రెడ్డి కట్టించి మళ్ళీ నా చేతుల మీదనే ఓపెన్ కావడం చాలా సంతోషం అనిపించింది. దీన్ని సీమలతో పాటు పలువురికి సహకారం వల్లనే పనులు పూర్తి జరిగిందని, అందరికీ అందుబాటులోకి కమ్యూనిటీ హాల్ తీసుకురావడం చాలా సంతోషాన్ని కలిగించిందంటూ జిఎంఆర్ స్పష్టం చేశారు. పదేళ్ల శ్రమ, లక్షలాది రూపాయలు, ముగ్గురు నేతల మధ్య సాగిన అభివృద్ధి కార్యక్రమం కాస్త విజయవంతంగా పూర్తి కాగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడంతో పాటు నాటి మిత్రులు ఎదురుపడగా ఆప్యాయంగా పలకరించి ఇలా అయిపోయారేంటి అంటూ తన ఫిట్గానే ఉన్నారంటూ మల్లారెడ్డి తెలియజేయగా, నేడు అన్ని కార్యక్రమాల కన్నా ఇది తనకెంతో ఆనందాన్ని అందించిందంటూ జిఎంఆర్ నివాసంలో సేద తీరడం విశేషం. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ఉన్నది ఉన్నట్టుగా వార్తలను ప్రసారం చేస్తూ వేలాది మంది ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ కు 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వేలాది మంది సబ్స్క్రైబర్లతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో నెంబర్ 1 ఛానల్ గా కొనసాగుతూ అన్ని వర్గాల ప్రజలకు చేరువైన ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు. లష్కర్లో కూడా ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిరవైన వైష్ణవి, మౌంటైన్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. నేనున్నానంటూ అభయహస్తం అందిస్తూ ఓవైపు మీ సమస్యల పరిష్కారానికి ఎంపీతో చర్చిస్తానంటూ, మరోవైపు మీకు మీ శ్రీ గణేష్ ఉన్నాడన్న భరోసాను కల్పిస్తూ నేడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరుగులు తీశారు. 1-2 అంటూ పదుల సంఖ్యలో జరిగిన అంబేద్కర్ వేడుకల్లో 3 వాహనాల కాన్వాయ్తో పరుగులు తీస్తూ పలుచోట్ల జరిగిన వేడుకల్లో అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం నుంచి మొదలుకొని పలుచోట్ల జరిగిన వేడుకల్లో అతిథిగా పాల్గొని స్థానిక సమస్యలపై స్పందిస్తూ నేనున్నానన్న భరోసాను అందిస్తూ నేటి వేడుకల్లో జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టారు. ఎక్కడైతే మనకు అస్మాన్పేట్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కూడా మీకు ఇప్పించడానికి ప్రయత్నిస్తాం. కంటోన్మెంట్ బోయినపల్లిలోని ముప్పిడి మధుకర్ ఆహ్వానంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు పోలీసుల సారథ్యంలో నిర్వహించిన అరేవ్ అలేవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రమాణం చేయించారు. అంబేద్కర్ అందరికీ స్ఫూర్తిదాయకుడు అంటూ తెలియజేస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు. మనకు కూడా మన జీవితంలో ఏమైనా ఇబ్బందులు అవి బాధలు ఉంటే తాత్కాలికమే అని భావించి పెద్ద సాధించాలని ముందుకు సాగినప్పుడు ఇట్లా చరిత్రలో ఉంటాం. మనకు అనంతరం బాపూజీ నగర్, మహాత్మా నగర్ తో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సారథ్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెంట్రల్ బట్టితో పాటు పలుచోట్ల జరిగిన వేడుకల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొనడంతో పాటు విలీనం జరిగితే మీ భూములు పోతాయన్న అపోహ వద్దని, కేంద్రాన్ని ఒప్పించి మీరున్న చేట మీకు స్థలాలు ఇప్పించే బాధ్యత తనదని, మీకు మీ శ్రీ గణేష్ ఉన్నాడంటూ హామీ ఇచ్చారు. శ్రీ గణేష్ ఇక్కడ ఉన్నాడు, ఖచ్చితంగా మీ ఇల్లు మీకే ఉంటది. వీలైనంత వరకు ప్రయత్నం ఏమి ఇస్తున్నాం, మీకు కూడా పట్టాలు ఇప్పియాలని ప్రయత్నిస్తున్నాం. అనంతరం కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు మీ సమస్యలు తీర్చడానికి తాను ముందుకు వస్తానని, ఎంపీ ఈటలను ఒప్పించి సహకారం తీసుకుంటానని, మీ హౌసింగ్ స్కీమ్ కోసం తాను ముందుండి ప్రశ్నిస్తానంటూ హామీ ఇవ్వడంతో పాటు ఎజెండాలో ఈ అంశం చేర్చే విధంగా చూడాలంటూ ఎంప్లాయీస్ కు సూచించారు. వీళ్ళకి వస్తాడని చూస్తే వీళ్ళకి ఇవ్వడం ఎట్లా, తర్వాత వాళ్ళు కట్టుకోవడం ఎట్లనో, లేకపోతే మనం కట్టించడం ఏదో సిస్టమ్ తీసుకురాకపోతే ఒక ఎన్ని సంవత్సరాలైనా గాలికే ఉంటుంది. దానికి గాలి మాటలు కాకుండా కంప్లీట్ నిర్మాణం జరిగే విధంగా ఏం చేయాలంటే మీరు కూడా అనుభవస్తులు, మీకు కూడా తెలుసు, పరిశ్రమ మేము కూడా అడ్వైజ్ చేస్తే బాగుంటుంది. పికెట్ లో అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించడంతో పాటు వాల్మీకి నగర్ లో నూతన విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కంటోన్మెంట్ లోని వార్డులు, డివిజన్లు కలుపుతూ నేటి పర్యటన కొనసాగగా హామీలతో వారందరికీ ప్రతి చోట భరోసాను అందించడంతో పాటు మీకు మీ శ్రీ గణేష్ ఉన్నాడు మర్చిపోకండి అంటూ భరోసాను అందించడం విశేషం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్నది ఉన్నట్టుగా వార్తా కథనాలు ప్రసారం చేస్తూ వేలాది మంది వీక్షకులను ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కూడా లష్కర్ ఎస్సీబీ న్యూస్ ను ప్రారంభించిన ఎస్సీబీ న్యూస్ తెలుగు యాజమాన్యానికి అభినందనలు. బొల్లు కిషన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బాణక నర్మద మల్లికార్జున్ సుడిగాలి పర్యటన చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ వ్యాప్తంగా కలియ తిరిగారు. ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 1వ వార్డ్ బాపూజీ నగర్, 2వ వార్డ్ అర్జున్ నగర్, 3వ వార్డ్ అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్రూమ్
ఫోర్ట్ 4వ వార్డ్ పికెట్, అంబేద్కర్ చౌరస్తా 6వ వార్డ్, మహాత్మానగర్ 8వ వార్డ్, బొల్లారం, సుందరన్ బజార్. బొల్లారంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బొల్లారంలో హెల్త్ క్యాంప్ కొనసాగింది. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారిని బాణక నర్మద మల్లికార్జున్ అభినందించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు బిఎన్ శ్రీనివాస్తో పాటు సీనియర్ నాయకులు బాణక నర్మద మల్లికార్జున్ వెంట కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆశయాలకు అనుగుణంగా మనం అందరం నడుచుకోవాలని నేను ఆశిస్తూ అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన అంబేద్కర్ ఆశయాలు తగ్గట్టుగా మన దేశ ప్రధాని మోదీ గారు ఉన్నారు కాబట్టి మన అట్లాంటి ప్రధానమంత్రి ఉంటే ఈరోజు అన్ని దేశాలల్లో భారతదేశం గర్వించే స్థితిలో ఈరోజు ఫస్ట్. ఆయనను చూస్తే చాలు అక్కడున్న నాయకుల్లో సరికొత్త జోష్ నెలకొంటుంది. ఆయనతో కలిసి కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ నాయకులంతా పోటీ పడుతుంటారు. ప్రతి మహనీయుల ప్రోగ్రాంకు కంటోన్మెంట్కు అతిథిగా విచ్చేసి సీనియర్ నాయకులతో కలిసి వేడుకలను జరుపుకుంటూ తన ప్రత్యేకతను టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ చాటుకుంటున్నారు. కంటోన్మెంట్తో విడదీయరాని అనుబంధం ఉన్న బొల్లు కిషన్ మహనీయుల కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరవుతూ ఉంటారు. భారీ పూలమాలతో తరలివచ్చి మహనీయుల వేడుకల్లో పాల్గొని తన ప్రత్యేకతను బొల్లు కిషన్ చాటుకుంటున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోయినపల్లి, క్రికెట్ కార్ఖానా తదితర ప్రాంతాల్లో వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను పేరుపేరున పలకరిస్తూ కాంగ్రెస్ కండువాలతో సత్కరించి వారి శుభాకాంక్షలు బొల్లు కిషన్ తెలిపారు. బొల్లు కిషన్ రాకతో సీనియర్ నాయకులు ఆయన వెంట కార్యక్రమంలో పాల్గొని ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. 1956 డిసెంబర్ 30 వరకు దాదాపు 65 సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో ఒడిదొడుగులు అనుభవించి, మరి మన అణగారిన వారిని, అందులో ముఖ్యంగా దళితులను, గిరిజనులను, మైనార్టీలందరినీ వారికి జరిగే అవమానాన్ని భరించలేక మరి వారు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. క్లైమాక్స్లో మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఎంట్రీతో అందరు సీనియర్లు పండుగల వేడుకలను జరుపుకున్నారు. ఇక సర్వే సత్యనారాయణ ఆప్యాయంగా కౌగలించుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలను బోయినపల్లిలో చూడముచ్చటగా జరుపుకున్నారు. సర్వే సత్యనారాయణ న్యూ లుక్తో కనిపించడంతో ఓవైపు సెటైర్లు, మరోవైపు అభిమానులతో, కార్యకర్తలతో, నాయకులతో ముచ్చట్ల మధ్య అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకున్నారు. 135వ జన్మదిన సందర్భంగా అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మనమందరం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అంబేద్కర్ గారు మన దేశానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేరుద్దాం. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కంటోన్మెంట్లో ప్రతిరోజు రాత్రి 9:30 విభిన్నమైన కథనాలతో వేలాది మంది వీక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్కి హృదయపూర్వక శుభాకాంక్షలు. చిరబైన వైష్ణవి, మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ కంటెస్ట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్ సుడిగాలి పర్యటన చేశారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ఆహ్వానం అందిన ప్రతి చోటికి వెళ్లి ఘనంగా అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించి జయంతి వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. పికెట్ కార్ఖానా, బొల్లారం, బోయినపల్లిలో జరిగిన వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా పూలమాలతో నివాళులర్పించి జయంతి శుభాకాంక్షలు టిఎన్ వంశతిలక్ తెలిపారు. హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని టిఎన్ వంశతిలక్ పిలుపునిచ్చారు. ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు, నా శవం కూడా క్రైస్తవులకు జాయిన్ కాదన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు, ఈ దేశంలో ఉన్న మతంలోకే జాయిన్ కావాలన్నారు. సో ఈరోజు మనమందరం ఒక ప్రతిజ్ఞ తీసుకొని తప్పకుండా మతం మారకుండా హైందవంలోనే ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామని మిమ్మల్ని అందరికీ మనవి చేస్తున్నా. ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై టిఎన్ వంశతిలక్ మండిపడ్డారు. వాల్మీకి నగర్లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ వెనుక నుండి అంబేద్కర్ విగ్రహం తొలగించేందుకు ప్రయత్నించారని, జాతీయ ఎస్సీ కమిషన్ ఎంట్రీ కావడంతో విగ్రహ ఏర్పాటు కొరకు కృషి చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ నటించారని టిఎన్ వంశతిలక్ మండిపడ్డారు. ఒక వర్గాన్నేమో లేదు పెట్టకూడదు, అక్కడ అవకాశం లేదు అని అంబేద్కర్ స్టాచ్యూని పెట్టకూడదని ఎగేసి, దాని తర్వాత ఇంకో వర్గం వాళ్ళు వస్తే లేదు పెట్టుకోమని చెప్పి, ఇదేదో బ్రిటిష్ కాలం డివైడ్ అండ్ రూల్ పద్ధతి. కాంగ్రెస్ పోలీసు వాళ్ళు వస్తేనేమో ఏదో చెప్పినట్టు చేసి, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేస్తూ ఉంటారు కదా, అట్లా చేస్తే ప్రయత్నం చేస్తే అది జరగలేదు. ఎస్సీ కమిషన్ మెంబర్ వచ్చిన తర్వాత
సిఇఓ గారితో మాట్లాడి పోలీసు వాళ్ళు భయపడి దాని తర్వాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ని 5వ వార్డులో మనం కాపాడుకోవడం జరిగింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, రిపోర్టర్లకు, సిబ్బందికి 6వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ నగరం అంతటా ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ విస్తరింపజేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు చిరబైన వైష్ణవి, మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ పూర్వ వైభవాన్ని కనబరిచారు. తన అంచవర్గంతో కలిసి కంటోన్మెంట్లో పర్యటిస్తూ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత రామకృష్ణ కంటోన్మెంట్లో వార్డుల వారీగా పర్యటిస్తూ బీజేపీ శ్రేణులు మరింత జోష్ నింపారు. తలపై నీలరంగు పరగడను ధరించి ఆకట్టుకునేలా అంబేద్కర్ విగ్రహాల వద్ద నీలం రంగు కండువాలు ధరించి అంబేద్కర్ జయంతి వేడుకలను జరిపారు. 5వ వార్డు సంజీవయ్య నగర్, పికెట్, కార్ఖానా, బొల్లారం తదితర ప్రాంతాల్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో రామకృష్ణ పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వారు కాదని అందరి వారని రామకృష్ణ అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు విజయానంద్, బిఎన్ శ్రీనివాస్, సతీష్, సంతోష్, సచిన్, రాకేష్, శ్రీకాంత్, కిరణ్, అజయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా చాలా మంది ఫీల్ అవుతున్నారు బాబాసాహెబ్ కేవలం ఒక వర్గానికో ఒక జాతికో లీడర్ అని. బాబాసాహెబ్ యావత్ భారతదేశానికి మరీ ముఖ్యంగా ప్రపంచం మొత్తానికి లీడరు. ఈరోజు 100 సంవత్సరాల ముందు భారతదేశం ఏ విధంగా నడవాలా, ఎవరి పాత్ర ఏ విధంగా ఉంటుంది అన్ని క్రిస్టల్ క్లియర్గా రాసిన మహాజ్ఞాని, మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. కంటోన్మెంట్ 5వ వార్డు సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ పార్క్లో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు కొంపల్లి విజయ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. గత 16 సంవత్సరాలుగా సంజీవయ్య నగర్ పార్క్లో విజయ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులకు ఆహ్వానం అందించి వేడుకలను నిర్వహిస్తున్నారు. కొంపల్లి విజయ్ ఆహ్వానం మేరకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు చిరబోయిన వైష్ణవి, తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా, పెద్దాల నరసింహ, సంకి రవీందర్తో పాటు పలువురు సంజీవయ్య నగర్ పార్క్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులను కొంపల్లి విజయ్ మాదిగా, కొంపల్లి దేవయ్య, దావు శ్రీను, నాని, ఎర్ర, భూమయ్యతో పాటు బస్తీ పెద్దలు సన్మానించారు. ప్రతి సంవత్సరం ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు కొంపల్లి విజయ్ మాదిగను వారు అభినందించారు. ఈరోజు సంజయ్ నగర్ బస్సులో చేయడం మాకు అందరికీ చాలా అదృష్టం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల మేము అందరం ఈరోజు ప్రశాంతంగా గౌరవంగా బతుకున్నాం ఈ భారతదేశంలో. కానీ ఇప్పటికైనా ఏంటంటే అంబేద్కర్ విగ్రహం మీద దాడులు అవుతున్నాయి, అంబేద్కర్ విగ్రహం పెడితే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి జరుగుతున్నందుకు మాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఈరోజు కంటోన్మెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పలు వార్డులోని అంబేద్కర్ విగ్రహాలకు ఘన నివాళులర్పించడంతో పాటు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు అందించి నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. కంటోన్మెంట్లోని మమతానగర్, బాపూజీనగర్, బోయినపల్లి చౌరస్తా, మోండా మార్కెట్, అన్నానగర్, అర్జున్ నగర్, బొల్లారం, సీతారాంపురం, మడ్ 4 డబుల్ బెడ్రూమ్లతో పాటు పలు చోట్ల కేక్ కటింగ్లు, అన్నదాన కార్యక్రమాలను గజ్జల్ నగేష్ నిర్వహించారు. అతిథిగా హాజరైన ఆయనను నిర్వాహకులు శాల్వ కప్పి ఘనంగా సన్మానించగా అంబేద్కర్ ఆశయాలను సాధిస్తూ అంతా ముందుకు సాగాలంటూ గజ్జల్ నగేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ, జంగిల్ రాజు, రావుల సతీష్, మురళీ యాదవ్, రవి, అనిల్, ఏఎల్ ఆనంద్, మురళి, నర్సింగ్, యాదగిరి, బాబు, కనకయ్య, అజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కేవలం భారతదేశంలో కాకుండా దేశ విదేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులందరూ కూడా ఈ రోజు వారి యొక్క జయంతి ఉత్సవాలను స్థానిక నాయకుడిగా వార్డుల్లో జరిగిన కార్యక్రమాల్లో కొత్తగా పదవి రావడంతో ఇచ్చిన నేతలకు కృతజ్ఞతలతో ఆ రెండింటా నేనే అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసన్ రాజు ముందుకు సాగారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో అతిథిగా పాల్గొనడంతో పాటు నిర్వాహకుల సన్మానాలను శ్యాంసన్ రాజు అందుకున్నారు. 2వ వార్డులో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించడంతో పాటు ఆయన చూపిన బాటలో అందరూ ముందుకు సాగాలంటూ తెలియజేశారు. అనంతరం పార్టీ ఇచ్చిన పదవితో మర్యాదపూర్వకంగా పలువురు నేతలను కలిసి కృతజ్ఞతలు తెలపడంతో పాటు వారి శుభాకాంక్షలను శ్యాంసన్ రాజు అందుకున్నారు. సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు దీపక్ జాన్తో పాటు సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించగా ఇచ్చిన బాధ్యతను శిరసా వహిస్తూ ముందుకు సాగాలంటూ నేతలు సూచించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆహ్వానం అందిన ప్రతి చోట వేడుకల్లో పాల్గొని మహనీయుడి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడంతో పాటు ఆయన అందించిన ఆదేశాలను శిరసా వహిస్తూ రాజ్యాంగం ద్వారా అందిన హక్కులను కాపాడుకుంటూ ముందుకు సాగుదామంటూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ తెలియజేశారు. బస్తీల నుంచి కాలనీల వరకు, గరీబ్ గుడిసెల నుంచి అసోసియేషన్ల, కుల సంఘాల వరకు వచ్చిన ప్రతి ఆహ్వానంను అటెండ్ చేస్తూ అంబేద్కర్ జయంతి వేడుకల్లో మన్నె క్రిషాంక్ పాల్గొన్నారు. కంటోన్మెంట్లో పలు వార్డులతో పాటు మోండా డివిజన్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో
అతిథిగా క్రిషాంక్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. నిర్వాహకుల సన్మానాలు అందుకోవడంతో పాటు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకుంటూ ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు సాగాలంటూ క్రిషాంక్ తెలియజేశారు. కంటోన్మెంట్ కేవలం 2వ వార్డుకే కాకుండా మాజీ మంత్రుల వెంట పలు కార్యక్రమాలతో పాటు పలు చోట్ల అందిన ఆహ్వానంతో అన్నింటా నేనంటూ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముందుకు సాగారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ముందుగా మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి బోయినపల్లి చౌరస్తాలో జరిగిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు అనంతరం చింతల బస్తీలో జరిగిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్లారెడ్డి పలకరింపులతో పులకరించడంతో పాటు ఆయన అభినందనలు అందుకుంటూ పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొంటూ టిఎన్ ముందుకు సాగారు. బోయినపల్లి, అర్జున్ నగర్, ఇందిరమ్మ నగర్, గన్ బజార్, రసూల్పుర, మోండా డివిజన్ మాజీ మంత్రి తలసాని వెంట హిల్ స్ట్రీట్ 4వ వార్డ్ పికెట్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. కార్యక్రమంలో కుమార్, దేవులపల్లి శ్రీనివాస్, నరసింహులు, మహేష్, దేవరాజ్, ప్రవీణ్, పొన్నాల బాబుతో పాటు పలువురు పాల్గొనగా నిర్వాహకులుగా ఉన్న పనస సంతోష్, గంగారం, అశోక్, మహేష్, నర్సింగ్తో పాటు పలువురిని సన్మానాలు అందుకున్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో మాజీ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పలు చోట్ల జరిగిన వేడుకల్లో అతిథిగా పాల్గొని నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. ఆదయ్య నగర్లోని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు, గ్యాస్ మండి రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ నివాళుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని అనంతరం సెట్ భాన్వర్లలో హైస్కూల్లో జరిగిన మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ల వద్ద జైభీం ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు ఉచిత కంటి శిబిరంను ప్రారంభించి పలు చోట్ల అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో జిత్తు, గణేష్, నర్సింగ్, రాహుల్, సాయి, విశాల్, హరి, ప్రసాద్, భాగ్య, సంగీత, జ్యోతితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్లో పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు నిర్వాహకుల సన్మానాలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్ల మహేశ్వర్ రెడ్డి అందుకున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మొదటగా మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి బోయినపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చింతల బస్సులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నూతన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో బాబురావు, కృష్ణ, బలరాం, మహేందర్, మోహన్, నరేందర్, సందీప్, రాజేష్, గిరీష్, శ్రీకాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్లో పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో అతిథిగా పాల్గొనడంతో పాటు ఆయన రాసిన రాజ్యాంగం వల్లే అందరికీ సమాన హక్కులు అందుకోగలిగారంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. వీలైతే ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట లేకపోతే మిగతా నేతలతో కలిసి పలు చోట్ల జరిగిన 3వ వార్డు ఈద్గా అంబేద్కర్ నగర్లో, 6వ వార్డు మహాత్మానగర్ బస్తీతో బాపూజీ నగర్తో పాటు పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడంతో పాటు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. కార్యక్రమంలో అజయ్, దుర్గయ్య, శ్రీకాంత్, రాజు, ప్రేమ్, రమేష్, వరప్రసాద్, పవన్, ముఖేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయినపల్లి మైదానంలో నూతనంగా దేశభక్తిని పెంపొందించేలా జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు ఆటలు, క్రీడల శిక్షణ పూర్తయినంత అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించడం నిర్ణయించుకోగా నేటి నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనగణమన ఆలపించి కార్యక్రమం ముగింపు పలకాలన్న ఉద్దేశంతో రెజ్లింగ్ కోచ్ సాయిబాబా యాదవ్ నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకోగా నేడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆచరణలో పెట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతిరోజు జనగణన ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ గీతం గొప్పతనాన్ని అందరికీ చేరే విధంగా కొనసాగిస్తామంటూ కోచ్ సాయిబాబా యాదవ్ తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని నూతన రంగులతో తీర్చిదిద్ది తన మార్కును ముప్పిడి మధుకర్ పదిలం చేసుకోగా ఆయన పిలుపుతో నేటి వేడుకల్లో అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలను అట్టహాసంగా నిర్వహణకు ఏర్పాట్లు చేయడంతో పాటు అందరికీ అల్పాహారం అందించి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు ఆయన రచించిన రాజ్యాంగంతోనే నేడు అందరికీ సమాన హక్కులు అందాయని, ఆయన జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. అనంతరం పలు చోట్ల అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. సంజీవయ్య నగర్, చింతల బస్తీ, పికెట్, రెన్జిమెంటల్ బజార్తో పాటు పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో హరికృష్ణ, బలవంత్ రెడ్డి, రామారావు, అరుణ్ యాదవ్, ముఖేష్ యాదవ్, ప్రభుగుప్తా, ప్రసాద్, సదానంద్ కుమార్, రాజు, అమీర్, వరదరాణి, మాధవి, గోమతి, అశోక్, యాదయ్య, పవన్తో పాటు పలువురు పాల్గొన్నారు. స్వేచ్ఛగా, సంతోషంగా మన హక్కుల గురించి ప్రతి విషయం మాట్లాడుతున్నామంటే బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా ఈరోజు అందరం సంతోషంగా ఉన్నాం. ఇందాకనే మీరు చూశారు
నూతన విగ్రహ ఆవిష్కరణ నుంచి మొదలుకొని ఆహ్వానం అందిన ప్రతి చోట వేడుకల్లో పాల్గొని తన గుర్తింపును బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ మరింతగా పదిలం చేసుకున్నారు. కంటోన్మెంట్లో వివిధ ప్రాంతాల నుంచి అందిన ఆహ్వానంతో ప్రతి చోట వేడుకల్లో పాల్గొనడంతో పాటు అంబేద్కర్ ఆశయ సాధనకై అందరూ కృషి చేయాలంటూ తెలియజేశారు. కంటోన్మెంట్ వాల్మీకి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి నిర్వాహకుల సన్మానం అందుకున్నారు. మడ్పోర్ట్లో రాకేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అన్నదాన కార్యక్రమంను ప్రారంభించారు. కొంపల్లి విజయ్ ఆహ్వానంతో సంజీవయ్య నగర్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. మడ్ఫోర్ డబుల్ బెడ్రూమ్ల వద్ద అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. పికెట్లోని మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేట్లో పాల్గొని రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. లక్ష్మీనగర్లో డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారి సన్మానాలను అందుకున్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్, రాజు, జగదీష్, పద్మావతి, సాంబశివతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో నిర్వాహకుల ఆహ్వానంతో అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. మోండా డివిజన్లోని పలు సంఘాలు, బస్తీ నాయకుల ఆహ్వానంతో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని రాజ్యాంగ సృష్టికర్తకు ఇవే తమ నివాళులంటూ పూలమాలతో నివాళులర్పించారు. లక్ష్మీనగర్ క్రాస్తో పాటు పలు చోట్ల జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొనగా అతిథిగా విచ్చేసిన ఆయనకు శాల్వలు కప్పి సన్మానించి జ్ఞాపికను నిర్వాహకులు అందించారు. అంబేద్కర్ అందరి నాయకుడని, ఆయన ఆశయ సాధనకై అందరూ ముందుకు సాగాలంటూ బద్రీనాథ్ యాదవ్ తెలియజేశారు. కంటోన్మెంట్ బోయినపల్లి మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా ఏర్పాటు చేయగా పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారు. మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు నేతృత్వంలో వైస్ చైర్మన్ దేవేందర్ సారథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడంతో పాటు జయంతి వేడుకల్లో కేక్ కటింగ్ నిర్వహించిన అనంతరం బటర్ మిల్క్తో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్డు భద్రతలో భాగంగా పోలీసులతో కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో సెక్రటరీ వెంకటేశం, మెంబర్లు ప్రభాకర్, కృష్ణారెడ్డి, అమీర్, రాము, ఎంఆర్పీఎస్ నాయకుడు శ్రీకృష్ణ మాదిగతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బాలంరాయి చౌరస్తాలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడంతో పాటు ఆయన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడంతో పాటు అంబేద్కర్ అమర్ రహే అనే నినాదాలతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు. కార్యక్రమంలో రాజు, రవి, శేఖర్, ధర్మేందర్, పరమేష్, వినోద్, మహేష్, బాబా, కృష్ణ, గిరితో పాటు పలువురు పాల్గొన్నారు. భక్తితో భగవంతుని సన్నిధిలో అభిమానంతో రాజ్యాంగ నిర్మాత వేడుకల్లో రెండింటి నేనే అంటూ మోండా డివిజన్ కార్పొరేటర్ సీటు ఆశావహ నేత చిరబోయిన వైష్ణవ్ యాదవ్ ముందుకు సాగారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలతో పాటు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో చిరబోయిన వైష్ణవ్ యాదవ్ పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పలు చోట్ల నుంచి అందిన ఆహ్వానంతో తన ముఖ్య అనుచరుడు బొట్టు రాజుతో కలిసి వేడుకల్లో పాల్గొని ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వాహకుల సన్మానాలు అందుకుని పలు చోట్ల నుంచి అందిన ఆహ్వానంతో అన్నింట్లో పాల్గొంటూ ముందుకు సాగారు. ఇక ఫైనల్ గా తన కార్యాలయంకు అందిన ఆహ్వానంతో సుపరిచితుల నివాసంలో జరిగిన అయ్యప్ప పొడి పూజ మహోత్సవంలో పాల్గొనడంతో పాటు ఆ అయ్యప్ప దయతో తన లక్ష్యం నెరవేరాలంటూ పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాలా మహానాడు ఆధ్వర్యంలో హిల్ స్ట్రీట్లో నిర్వహించిన వేడుకల్లో అతిథులుగా పార్టీలకు అతీతంగా నేతలంతా తరలివచ్చి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడంతో పాటు అంబేద్కర్ ఆశయాలను అనుసరిస్తూ అంతా ముందుకు సాగాలంటూ తెలియజేశారు. అధ్యక్షుడు సురేష్, జనరల్ సెక్రటరీ వినయ్లు కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తలసాని, కార్పొరేటర్ మాజీ చైర్మన్లు క్రిషాంక్, నగేష్, ఏసీపీ శంకర్రాజు, సీనియర్ నాయకులు టిఎన్ శ్రీనివాస్, ముప్పిడి మాదికర్, బద్రి, సంతోష్, రాపోలు, మాధురి, కంటోన్మెంట్ నాయకులు పాల్గొనగా సిటీ అధ్యక్షుడు గిర్ధర్, ముఖ్య నాయకులు వినయ్, అరుణ్, రాజేష్, శివకుమార్, డెక్కా శ్రీను, రాపోలు సాయి, ప్రసాద్, హృషికేష్, అభిషేక్, యశ్వర్ధన్, భవానీ, రవి, కిరణ్ కుమార్, సానది, శ్రీనివాస్తో పాటు పలువురు కార్యక్రమం విజయవంతంలో ముఖ్య పాత్ర వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల విశేషాలను ఒకసారి చూద్దాం. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం, హర్జన బస్తీ, రామ్నగర్ పికెట్ చౌరస్తా సారథ్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ సేవా సంఘం కమిటీ సభ్యులు అతిథులను ఘనంగా సన్మానించారు. అధ్యక్షుడు గంగారాం, రాకేష్, సాయి, మాధవ్, శ్రీధర్ కేరళతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి మొదటి పూలమాల వేసి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహ ఏర్పాటు కొరకు కృషి చేసిన వారిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ, సకీన విందర్, పెంటా శ్రీహరులతో పాటు పలువురు పాల్గొన్నారు. విగ్రహం స్పాన్సర్ చేసిన పెద్దల నరసింహ గారికి, ఈ విగ్రహం పెట్టడానికి కృషి చేసిన మహేష్ అన్న గారికి, పెంటా శ్రీహరి అన్న గారికి, సంతోష్ గారికి, అందరికన్నా ఎక్కువ మన సంఘి రవీందర్ అన్న గారికి, రాజు అన్న గారికి, రామన్న గారికి, యాదన్న గారికి, బస్తీ ప్రెసిడెంట్ అయిన సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా కంటోన్మెంట్లో పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 5వ వార్డు సంజీవయ్య నగర్, పికెట్ చౌరస్తా, కార్ఖానా, అంబేద్కర్ విగ్రహం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మారడపల్లి, రెజిమెంటల్ బజార్, పికెట్, లక్ష్మీనగర్, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో చిరబిన బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేపాల వెంకటేశ్వర్లు పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. పికెట్ చౌరస్తా, వాల్మీకి నగర్, అంబేద్కర్ నగర్, కార్ఖానా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో రేపాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలను రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు. కంటోన్మెంట్ 8వ వార్డులో తనకు అందిన ఆహ్వానంతో పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకుని అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అంటూ బోయినపల్లి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. అంబేద్కర్ జయంతిలో భాగంగా రీసాల బజార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలతో పాటు బొల్లారం రీడింగ్ రూమ్, కల్సిగూడ, ఆదర్శ్ నగర్, సాదర మందిర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అతిథిగా వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంచులు ఘటించడంతో పాటు సమానత న్యాయంతో కూడిన సమాజాన్ని నిర్మించి మహనీయుడు అంబేద్కర్ అంటూ వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో ఉదయ్, సోనీ, చిన్న, వెంకట్, సుధాకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. రసూల్పురాలో శ్రీహరి ఆధ్వర్యంలో వేడుకలను ఏర్పాట్లు చేయగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంట్రీ ఇవ్వగానే స్థానిక నాయకులు నరేష్తో పాటు పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు. వారి ఆహ్వానం అందుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడంతో పాటు అందరికీ శుభాకాంక్షలంటూ శ్రీ గణేష్ తెలియజేశారు. ఇదే రోజు స్థానిక నాయకుడు రఫీ పుట్టినరోజు కావడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ శాల్వా కప్పి సన్మానించగా నరేష్తో పాటు ఆయన టీం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ అన్నానగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో నిర్వాహకుల ఆహ్వానంతో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి పాల్గొన్నారు. అన్నానగర్లోని అంబేద్కర్ భవన్లో నిర్వాహకుల ఆధ్వర్యంలో వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సదాకేశవరెడ్డిని ఆహ్వానించగా వారి ఆహ్వానంతో వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి అందుకున్నారు. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ ఆశయ సాధనకి అంతా కలిసి పనిచేయాలని, ఆయన రచించిన రాజ్యాంగం వల్ల అందరికీ సమాన హక్కులు అందాయంటూ సదాకేశవరెడ్డి తెలియజేశారు. తండ్రి ఆశయ సాధనకి రాజకీయాల్లో యువబలంతో సాగుతున్న యువ నాయకుడికి సన్మానాల జోరు కొనసాగింది. వీలైతే తండ్రి, లేకపోతే కుమారుడు, ఇద్దరం డబుల్ ధమాకా అంటూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటూ 3 వార్డులలో తమ గుర్తింపును రెట్టింపు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా 3వ వార్డు నుంచి అందిన ఆహ్వానంతో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎన్ఎస్యుఐ నాయకుడు ఆదిత్య యాదవ్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిర్వాహకులు యువ నాయకుడిని సన్మానాలతో ముంచెత్తారు. కార్యక్రమంలో 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ యాదవ్, దర్గా రవి, ఇటుక గోపి, వినోద్, మణిదీప్ యాదవ్, హర్ష, గోకుల్ యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరబోయిన సంతోష్ యాదవ్ సుడిగాలి పర్యటన చేశారు. ఆహ్వానం అందిన ప్రతి చోటుకు వెళ్లి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా పూలమాలలతో నివాళులర్పించారు. రెజిమెంటల్ బజార్, మారేడుపల్లి, మోండా మార్కెట్, పికెట్ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ యాదవ్ను ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీనియర్ నాయకుడు పంచ సంతోష్ పాల్గొన్నారు. పికెట్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ యాదవ్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. మల్లేష్, విజయలక్ష్మి, మనీషా, సంతోష్, ఇస్మాయిల్, వెంకట్, రాములు, సంతోష్ గౌడ్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ నాయకుడు జోడీ బ్రదర్స్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను తమ నివాసం వద్ద నిర్వహించారు. జయంతిని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.
కంటోన్మెంట్ తిరుమలగిరి లాల్ బజార్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. లాల్ బజార్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడంతో పాటు ఆయన ఆశయ సాధనకై అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని పూలమాలలతో ఘన నివాళులర్పించి అందరికీ రిఫ్రెష్ మెటల్తో పాటు పలు రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తమంతా కలిసికట్టుగా అంబేద్కర్ వారసులుగా ఆయన ఆశయ సాధనకే శ్రమిస్తూ ముందుకు సాగుతామంటూ కమిటీ సభ్యులు తెలియజేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు పివై మల్లేష్ రావు, చైర్మన్ కె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఆర్జే మహేష్, జనరల్ సెక్రటరీ డి చంద్రశేఖర్, కోశాధికారి బి రవికుమార్, జాయింట్ సెక్రటరీ యు రాజేందర్, సీనియర్ అడ్వైజర్ ఎస్ నరసింహ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ సత్యం, సీనియర్ అడ్వైజర్ వై సురేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డి శ్రీకాంత్లు విజయవంతంకు కృషి చేయగా కార్యక్రమంలో అతిథులుగా టీసీడీపీపీఎస్ స్టేట్ ప్రెసిడెంట్ మేడి సతీష్, జమ్స్, అమిత్, పాల్, నిరంజన్లు పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. సేవా కార్యక్రమాలే లక్ష్యంగా వందలాది మందికి తన సేవలను అందించాలంటూ ఫౌండేషన్ను స్థాపించారు. అంబేద్కర్ జయంతి సాక్షిగా అందరూ మర్చిపోలేని విధంగా తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి చేత నరసింహ కన్నన్ ఫౌండేషన్ నిర్వాహకుడు నరసింహ కన్నన్ శభాష్ అనిపించుకున్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జి అరవింద్తో కలిసి పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆదర్శ్ నగర్, సాధనా మందిర్ ప్రాంతాల్లో నిరుపేదలకు తన వంతుగా అంటూ 500 మందికి చీరలను పంపిణీ చేశారు. నరసింహ కన్నన్ చేసిన కార్యక్రమం అందరినీ ఆశ్చర్యపరచగా ఉన్నదానిలో తన వంతుగా అంటూ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయంటూ నరసింహ కన్నన్ తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకుడు రషీద్, సీనియర్ నాయకుడు నాగేందర్, నరేందర్, జూపల్లి రజనీకాంత్, గాంధీ, శ్రీనివాస్, సజ్జాద్, అక్రమ్, అయత్తో పాటు పలువురు పాల్గొన్నారు. సాధనా మందిర్ అసోసియేషన్ సభ్యులు రాజు, ఉదయ్, రవి, చిన్న, ఆదర్శ్ నగర్ అసోసియేషన్ సభ్యులు బాలరాజ్, రమేష్, సీను, శ్యామ్, విజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఓల్డ్ బోయినపల్లి ఆస్పత్పేట ముద్దం నరసింహ యాదవ్ అడ్డా జై భీమ్ నినాదంతో మార్మోగింది. అంబేద్కర్ జయంతి వేడుకలు సందడిగా కొనసాగాయి. పార్టీలకు అతీతంగా నాయకులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకలను నిర్వహించారు. తాజా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆస్మత్పేట చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ముద్దం నరసింహ యాదవ్ అంచర వర్గం పాల్గొన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి అంబేద్కర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను ముద్దం నరసింహ యాదవ్ ఘనంగా సత్కరించారు. జై భీమ్ నినాదాలతో స్థానిక పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తల మెడల్లో బ్లూ కలర్ కండువాలు ధరించి జై భీమ్ నినాదాలతో వేడుకలను పండుగలా జరుపుకున్నారు. గడ్డం నరసింగరావు, బుర్రి యాదగిరి, కుమ్మరి దేవేందర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశ సాధన వేదిక కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కంటోన్మెంట్ రాజరాజేశ్వర గార్డెన్లో కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ సారథ్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ నాయకుల ఆహ్వానంతో కార్యక్రమంలో అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్లు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు ఉద్యోగులు, సిబ్బంది పక్షాన ప్రతి సమస్యలో తాము ఉంటామని హామీ ఇచ్చారు. వందలాది మంది ఉద్యోగులు, సిబ్బంది అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనగా అరేవ్ అలవ్ కార్యక్రమంలో భాగంగా ఏసీపీ గోపాలకృష్ణ, సిఐ తిరుపతిరాజు నేతృత్వంలో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామంటూ ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించడంతో పాటు కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేశారు. మడ్ఫోర్ట్ ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్ ఆహ్వానంతో మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్లో జరిగిన వేడుకల్లో అతిథులు, పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రశాంత్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జన్యావల రామకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకుడు బిఎన్ శ్రీనివాసులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక లక్ష్యంతో పనిచేసిన మహనీయుడంటూ అతిథులు తెలియజేశారు. అంగన్వాడీ సెంటర్ పరిస్థితి చూసి చలించిన రామకృష్ణ తన వంతుగా అంటూ ఫ్యాన్లు కొనడానికి ఆర్థిక సాయాన్ని అందించగా ఆయన అందించిన సహాయంపై ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్లు కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రత్యేకంగా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల సారథ్యంలో నేడు అరేవ్ అలవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర డీజీపీ ఇచ్చిన ఆదేశాలతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా నేటి అంబేద్కర్ వేడుకల్లో ఈ సౌలభ్యాన్ని పోలీసులు వినియోగించుకున్నారు. ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు నేతృత్వంలో బోయినపల్లి సీఏ తిరుపతిరాజు సారథ్యంలో బోయినపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళుల కార్యక్రమం అనంతరం అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. సిక్విలేజ్లో రాజరాజేశ్వర గార్డెన్లో కంటోన్మెంట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అతిథులతో కలిసి పాల్గొనడంతో పాటు కార్యక్రమం పూర్తనంతరం రోడ్డు భద్రతా నియమాలను ఏసీపీ గోపాలకృష్ణ వారికి వివరించారు. అందరూ రూల్స్ పాటించాలంటూ తెలియజేశారు. ఏసీపీ గోపాలకృష్ణ, సీఏ తిరుపతిరాజు వారితో ప్రత్యేకంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. కంటోన్మెంట్ 7వ వార్డులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురళీ ముదిరాజ్ 7వ వార్డులో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో మురళీ ముదిరాజ్ పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెడమర్తి రవి కవాతు సభ నిర్వహించారు. బ్లూ బ్లాక్ గ్రీన్ షర్ట్ నినాదంతో బషీర్బాగ్ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి జర్రిపోతుల సాయన్న మాదిగ ఆధ్వర్యంలో కవాతు సభకు బయలుదేరారు. జనసేన నాయకులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మలక్ సతీష్ కుమార్, చెర్యాల రాజేష్, శివ, నాగరాజు, సురేష్ హరితో పాటు పలువురు ర్యాలీని ప్రారంభించారు. కంటోన్మెంట్ 3వ వార్డులో వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు స్పోక్ పర్సన్ నాగినేని సరిత పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 7వ వార్డుతో పాటు 8వ వార్డులో అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. నెహ్రూ సెంటనరీ కాలనీ, పెద్ద కమేళ, లాల్ బజార్, బొల్లారంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలను ముఖ్య అతిథిగా నాగినేని సరిత పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు. కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ కాలనీలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ కాలనీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను జరిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను సంఖ్య రవీందర్ తెలిపారు. విగ్రహ ఏర్పాటు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను సంఖ్య రవీందర్ తెలియజేశారు. బోల్డ్బోయినపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దండుగుల యాదగిరి కుకట్పల్లి నియోజకవర్గంతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణతో కలిసి పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలను దండుగుల యాదగిరి తెలిపారు. మోండా డివిజన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త వాటి చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. 5వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ కంటోన్మెంట్ లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సంజీవయ్య నగర్ లో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాల్మీకి నగర్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దర్శించుకుని పూలమాలతో ఘన నివాళులర్పించి జయంతి శుభాకాంక్షలను కిరణ్ కుమార్ తెలిపారు. జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి, భాస్కర్, రవి, రిచర్డ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీహరి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను శ్రీహరి ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయినపల్లి చిన్నతోకట అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొల్లు కిషన్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణతో పాటు పలువురు అశోక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి శాల్వాతో సత్కరించారు. బోండా డివిజన్ జయప్రకాష్ నగర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ నాయకుడు సానాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఆదివారం మహనీయుల విగ్రహాలను శుద్ధి చేస్తూ అంబేద్కర్ పై ఉన్న అభిమానాన్ని వారు చాటుకుంటూ వస్తున్నారు. నేడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించి వేడుకలను చూడముచ్చటగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఘనంగా సన్మానించారు. 8వ వార్డు బొల్లారం సాధన మందిర్ ఎక్స్ రోడ్ లో షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్ ప్రొడక్షన్ సొసైటీ రీసలా బజార్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి సంజయ్, ఉదయ్, రాజు, అశోక్, రాజీవ్ కుమార్, ప్రదీప్, పృథ్వీరాజ్, ప్రకాష్, శివ, కిరణ్, జగన్లతో పాటు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ సీఐ నోముల వెంకటేష్ జన్మదిన వేడుకలను మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ల నివాసితులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు. మారేడుపల్లి సీఐ నోముల వెంకటేష్ జన్మదిన వేడుకలను సై జైభీమ్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వెస్ట్ మారేడుపల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారం రీడింగ్ రూమ్ల వద్ద తలసేమియా వ్యాధిగ్రస్తుల కొరకు ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మోండా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ధరం రాజ్ చౌదరి డివిజన్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అదయనగర్లో షెడ్యూల్ క్యాస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి శుభాకాంక్షలు తెలిపారు. దేవేందర్, అనిల్, ప్రమోద్, రాజు, శ్రీకాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు.
మోండా డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు నరసింహరావు డివిజన్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని నరసింహరావును ఘనంగా సత్కరించారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మోండా మార్కెట్, అదేయనగర్, రెజిమెంటల్ బజార్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 5వ వార్డులో బీజేపీ సీనియర్ నాయకుడు సతీష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సుశీల్, రంజిత్, వినోద్, భరత్, సంతోష్, సచిన్, కనికే కోటేశ్వరరావు, భూమయ్యలతో పాటు పలువురు అతిథులను ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 3వ వార్డులో అంబేద్కర్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ యూత్ నాయకుడు రాకేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిక్ విలేజ్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. అతిథిగా హాజరైన ఏఎల్ ఆనంద్, దీనానాథ్ యాదవ్, వంశీ మాదిగ, రాజు, ప్రకాష్, శ్రీను, నవీన్ తదితరులు రాకేష్ మాదిగ ఘనంగా సన్మానించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న బేగంపేట పోలీస్ స్టేషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సిఐ సైతుల నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్ బేగంపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశలను ముందుకు తీసుకెళ్లాలని సిఐ సైదులు సూచించారు. గొప్ప వ్యక్తులుగా మనం ఈరోజు మనం ఈ జీవిత ఫలాలని పొందుతున్నటువంటి ఎవరి వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.